మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలను తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాళికాంబ, హంస కాళికాంబ నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరూ కూడా చివరిదాకా ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క చెప్పినటువంటి మీరు చేసేటటువంటి వాటి వల్ల మాకు ప్రోత్సాహం కలుగుతుంది కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తనవు తంతి బుర్ర తంత్రులే వాయువుల్ తులువలు శృతి చేయు తెలియలేరు. ప్రణవమొరయించి బ్రహ్మంబు కనరయ్య కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. దీంట్లో ఏమనంటే ఈ శరీరమే ఒక తంబూర. ఇందులో మనము రెండు ముక్కల ద్వారా పీల్చుకునేటటువంటి గాలియే ఇలా పింగళ సుషుమ్న నాడులని తంత్రులు అంటే తీగలు. ఈ యొక్క నాడు ద్వారా పీల్చుకునేటటువంటి గాలి హం సోహం హం సోహం అనేటటువంటి శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. ఈ శబ్దానికి ఓంకారం అనే ప్రణవం కనుక కలిపినట్లయితే, శృతి కలిపినట్లయితే వాయించడం తెలుసుకున్నవారు సాధన చేస్తారు. ఈ సాధన చేసిన వల్ల శరీరంలో నాడీ శుద్ధి కలుగుతుంది, నాడీ శుద్ధి అవుతుంది. దానివల్ల సాధన చేసినటువంటి నాడీ శుద్ధి చేసుకుంటున్నారు. దానివల్ల సాధనలో పరిపూర్ణమైనటువంటి పూర్ణతను పొందుతారు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు. ఆ పరబ్రహ్మతత్వాన్ని దర్శిస్తారని కూడా తెలియజేస్తుంది. కాబట్టి గురువుల ద్వారా ఈ యొక్క నాడీ శుద్ధి తెలుసుకునేటటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, కులము గోత్రమంచు కూసడి మలపలు కర్మ ఫలము ముందు కట్టి కుడిపు బ్రహ్మమందగలరు వర్ణాదులవు వీడ కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే సర్వజనులు కూడా వృత్తిని బట్టి కులము ఏర్పడిందని, ఆరాధించే దైవాన్ని బట్టి మతం ఏర్పడిందని, చిరునామాను బట్టి గోత్రం ఏర్పడిందని, ఎవరి వ్యక్తిగతంగా వారికి వాటి యొక్క కర్మ ఫలితాలను ఏర్పడినవని కలిమాయ ప్రభావం చేత నా కులము గొప్పది, నా మతము గొప్పది, నా గోత్రం గొప్పది అని వాదించుకుంటూ ఉంటారు. కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ ఇది వరకు చేసినటువంటి కర్మలు ఆ జీవుడు ఏవైతే ఉన్నాయో అవి మొదలుపెట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను పీడిస్తూ ఉంటాయి. ఫలితాల వల్ల పీడింపబడుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానము పొందటానికి కులముతో పని లేదు, భగవంతుని చేరడానికి మతంతో పని లేదు. సాధన చేయాలి. మంచి గురువు ద్వారా సాధన చేసినట్లయితే అతను ముక్తిని పొందుతారు. అసలు నువ్వెవరో తెలుసుకుంటారు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నాయంటే, మున్ను తన్ను గన్న ముఖ్యులెవరుగా వారి సన్నుతించి పిదప సంతసమున జ్ఞానదాత గొలచి సన్మార్గమెరుగడి కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అసలు తనెవరు? ఇక్కడ శరీరం దాల్చడానికి ఏ విధంగా వచ్చాడు అంటే, తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి కర్మ ఫలితం వల్ల తనకు ఆత్మకు శరీరం ఏర్పడది. ఆ శరీరంలో ఆత్మ చేరాడు. ఆ జీవుని యొక్క ఇనికిడి తెలుసుకోవాలి.
అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏ విధంగా వచ్చింది? ముందు తల్లి అమ్మ అనేటటువంటి పదముతో జ్ఞానం వచ్చింది. ఆ తల్లి మొదట నేర్పినటువంటి అక్షరం అమ్మ అనే అక్షరంతోనే మొదలవుతుంది నీ యొక్క జ్ఞాన మార్గం. అది మొదలు అనేక మంది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నీకు వారి యొక్క వారి చెప్పిన జ్ఞానము ద్వారా నీకు జ్ఞానం లభించింది. వారందరి జ్ఞానము ద్వారా మంచి మార్గాన్ని నువ్వు ఎన్నుకొని నీవే సార్థకత చేసుకోవాలి అని తెలియజేస్తుంది. అంటే ఎవరైతే ఆ విధంగా తను తెలుసుకున్నటువంటి గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి తెంచుకొని తను మంచి మార్గంలో నడుస్తూ మంచి సాధన చేస్తూ పుట్టినందుకు భగవంతుని యొక్క ఏదైతే ఉందో అతను దేనికి నీకు జన్మిచ్చాడో తెలుసుకొని ఆ జన్మను సార్థకం చేసుకోవాలి. భగవంతుని చేర్చాలి అంటే ఈ యొక్క మానవ జన్మ తప్ప ఏ జన్మలోనూ కుదరదు. ప్రతిమా జన్మలన్నీ కూడా భగవంతుని తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వవు, జీవనాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానాన్నే ఇస్తాయి. అది పుడతాయి, జీవిస్తాయి, గతిస్తాయి. అంతేకాని అవి ఎప్పుడూ కూడా భగవంతుని తెలుసుకుందాం, అసలు ఎందుకు వచ్చాము, ఏం చేశాము అనేటటువంటి జ్ఞానాన్ని ఆ జన్మలకు లేవు. కాబట్టి ఒక మానవ జన్మ ఎంత గొప్పదో తెలుసుకొని దాంట్లో నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటో తెలుసుకొని గురువుల ద్వారా సాధన పొంది నీవు నీ యొక్క జన్మను సార్థకం చేసుకోవాలని తెలియజేస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.